నమస్కారము. ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి వారు తాము చేపట్టిన పనుల్లో విజయాలు సాధించుకుంటారు. ఆర్థిక స్థితిగతులు మెరుగవుతూ ఉంటాయి. నూతన స్నేహితులు బంధువులు పరిచయం అవుతూ ఉంటారు. అలాగే తాము చేయబోయేటటువంటి ప్రయాణాల్లో తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ దత్తాత్రేయ స్వామివారు. మీరు చేయవలసిన పూజ దత్తాత్రేయ స్వామివారి మంగళాష్టకమును పారాయణం చేయండి. వృషభ రాశి వారులకు కొంత పని ఒత్తిడి ఇబ్బంది పెడుతూ ఉంటుంది. తోటి వ్యక్తులతో ఉద్యోగస్తులతో జాగ్రత్తగా వ్యవహరిస్తుండాలి. ధార్మికపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనవసరమైనటువంటి ఒప్పందాలు కుదుర్చుకోకూడదు. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ అమ్మవారి అష్టకమును పారాయణం చేయండి. మిథున రాశి వారులకు అనుకోనటువంటి విధంగా ఆర్థిక లాభాలు కలిసి వస్తాయి. కుటుంబపరమైనటువంటి సంతోషకర కార్యక్రమాల్లో పాల్గొంటారు. కీర్తి ప్రతిష్టలు ఉంటాయి. దూర ప్రాంతాల్లో ఉన్న కుటుంబ సభ్యులతో సంభాషణలు సమాలోచనలు చేస్తుంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం సౌభాగ్యలక్ష్మి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ మహాలక్ష్మి అమ్మవారికి కుంకుమ పూజను నిర్వహించండి. కర్కాటక రాశి వాళ్లకు ఆస్తి వ్యవహారాలు కలిసి వస్తాయి. అధికారుల యొక్క విశేషమైనటువంటి తోడ్పాటులు అందిస్తుంటాయి. ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఉండాలి. రాజకీయపరమైనటువంటి కార్యక్రమాల్లో ఆహ్వానాలు అందుతుంటాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ దక్షిణామూర్తి స్వామివారు. మీరు చేయవలసిన పూజ దత్త కవచమును పారాయణం చేయండి. సింహరాశి వాళ్లకు సమాజంలో గౌరవ మర్యాదలు కలిసి వస్తుంటాయి. నూతన వ్యాపార ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశాలు ఉండబోతున్నాయి. ధైర్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. సంతాన సంబంధమైనటువంటి శుభవార్తలు ఆనందాన్ని ఇస్తుంటాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ అన్నపూర్ణ అమ్మవారు. మీరు చేయవలసిన పూజ అన్నపూర్ణ అమ్మవారి అష్టకమును పారాయణం చేయండి. కన్యారాశి వారు ముఖ్యమైనటువంటి పనుల్లో ఆటంకాలను ఎదుర్కొనే అవకాశాలు ఉండబోతున్నాయి. పొదుపు కార్యక్రమాలపైన దృష్టిని కేంద్రీకరిస్తుంటారు. స్నేహితులను బంధువులను కలుసుకుంటారు. వాహన సంబంధమైనటువంటి ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ యోగ నారసింహస్వామివారు. మీరు చేయవలసిన పూజ నృసింహస్వామివారి కవచమును పారాయణం చేయండి. తులారాశి వాళ్లకు ఈరోజు వ్యాపార కార్యక్రమాల్లో అనుకూలంగా ఉంటుంది. విందు వినోదాల్లో పాల్గొంటారు. అలాగే జీవన అవసరాల కోసం కొన్ని అప్పులు చేసే సూచనలు ఉన్నాయి. విలువైనటువంటి వస్తువులు ఆభరణాలు కొనుగోలు చేస్తుంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీకృష్ణ పరమాత్ముడు. మీరు చేయవలసిన పూజ శ్రీ గోవింద దామోదర స్వామివారి స్తోత్రమును పారాయణం చేయండి. వృశ్చిక రాశి వారు శత్రువులపైన వ్యతిరేకతలపైన ఆధిపత్యాన్ని సాధించుకోగలుగుతారు. కోర్టు వ్యవహారాలు అనుకూలిస్తాయి. ఆత్మవిశ్వాసాలు పెంచుకునే కార్యక్రమాలను ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. దూర ప్రాంతాల నుండి కీలకమైనటువంటి సమాచారాలు అందుతుంటాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ నవగ్రహ దేవతలు. మీరు చేయవలసిన పూజ కాలభైరవాష్టకమును పారాయణం చేయండి. ధనుస్సు రాశి వారు పిల్లల యొక్క చదువుల విషయంలో ఆరోగ్య విషయాల్లో తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. సృజనాత్మకతతో కూడినటువంటి పనులు ప్రయోజనాలు ఉండబోతున్నాయి. పెట్టుబడుల విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించండి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ కోదండరామస్వామి వారు. మీరు చేయవలసిన పూజ శ్రీ రామనామము నిరంతరం పారాయణం చేస్తూ ఉండండి. రామార్చన నిర్వహించండి. మకర రాశి వాళ్లకు భూ సంబంధమైనటువంటి లావాదేవీలు కలిసి వస్తాయి.
పట్టుదలతో చేపట్టిన పనులు పూర్తవుతాయి. కుటుంబపరమైనటువంటి అవసరాలు పెరుగుతుంటాయి. స్నేహితులను బంధువులను కలుసుకుంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ అనంత పద్మనాభ స్వామివారు. మీరు చేయవలసిన పూజ విష్ణు సహస్రనామ స్తోత్రమును పారాయణం చేయండి. కుంభరాశి వాళ్లకు సోదరులతో ఉన్నటువంటి విభేదాలు తగ్గించుకోగలుగుతారు. కుటుంబ అవసరాల కోసం, అభివృద్ధి కోసం కొన్ని సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు కూడా తీసుకుంటారు. పనుల్లో ఉత్సాహాన్ని చూపిస్తుంటారు. అందరికంటే భిన్నమైనటువంటి పద్ధతులను అనుసరిస్తూ మంచి పేరు ప్రఖ్యాతులు, ప్రయోజనాలను సాధించుకుంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ పరమేశ్వరుడు. మీరు చేయవలసిన పూజ శివాలయంలో రుద్రాభిషేకమును నిర్వహించండి. మీనరాశి వారు విశేషమైనటువంటి పేరు ప్రఖ్యాతులు సాధించుకునేందుకు కష్టపడుతూ ఉంటారు. ఆర్థికపరమైనటువంటి స్థిరత్వాన్ని సాధించుకుంటారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతూ ఉంటారు. పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ కూడా పూర్తి చేసుకుంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాగణపతి స్వామివారు. మీరు చేయవలసిన పూజ గణపతి స్వామివారి పంచరత్న స్తోత్రమును పారాయణం చేయండి.